స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ బ్లాగ్స్ ఆఫ్ అయ్యప్ప దీక్ష. సో ఈరోజైతే మనం మాల వేసుకోవడం జరిగింది. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ఇది 5వసారి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే డైలీ బ్లాగ్స్ అయితే చేశాను. అప్పుడు మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అండ్ లవ్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను. సో అందుకని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి కూడా మొదలు పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకని గుళ్ళో ఎక్కువ మంది లేరు. నేను ఎప్పుడు దసరా కంప్లీట్ అయినా ఒక 2-3 డేస్లో వేసుకునేవాడిని. ఈసారి కొంచెం లేట్ అయింది. నేను ఎప్పుడు మాల వేసుకున్నా ఆ డే 1 ఖచ్చితంగా వాన పడాల్సిందే. ఈసారి కూడా పడింది అని నేను అనుకుంటున్నాను. కానీ మనం మాల వేసుకునేది వర్షాకాలంలో కదా, ఆల్రెడీ 2-3 డేస్ నుంచి వాన అలాగే పడుతూ ఉంది. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఈ బ్లాగ్స్ ఎలా చేస్తాను ఏంటని. ఈసారి ఇంకొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశానో కంప్లీట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను డైలీ. మధ్యాహ్నం పడిన వానకి శివాలయం టెంపుల్ ఎదురు ఉన్న పందిరి అయితే కింద పడిపోయింది. మా నాన్న స్వామి ఇప్పుడే లోపలికి వెళ్ళారు. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ప్రొఫైల్ని విజిట్ చేయండి. అందులో నేను వీడియోస్ ఎలా చేశాను ఏంటని చూడండి. నేను లాస్ట్ టైం గివ్ అవే కూడా ఇచ్చాను ప్రసాదం. సో ఈసారి కూడా అలాగే ఇద్దాం అనుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.